నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్లో మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేత ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. రామనారాయణ రెడ్డి గారు, టీడీపీలో కొత్త కాపురం ఎలా ఉంది? మొదటి ప్రశ్న. తెలుగుదేశం పార్టీతో మొట్టమొదటి నా రాజకీయం మొదలైందే తెలుగుదేశం పార్టీతో. కాబట్టి ఇవాళ తెలుగుదేశంతో ఉండడం అనేటువంటిది కొత్తగా ఏమీ ఉండదు. ఉన్నటువంటి నాయకునితో కలిసి పనిచేయడమే సిద్ధాంతాలు. తెలుగుదేశం పార్టీలోకి రాగానే మీ స్థాయికి తగ్గట్టు వెంటనే క్యాబినెట్లోకి వచ్చి ఒక కీలకమైన శాఖలో మీరు మంత్రిగా ఉంటారని అంతా ఎదురు చూశారు. ఎందుకు ఆలస్యం అవుతుంది? లేదు, నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు అటువంటి నిబంధన ఏమీ లేదు. ఆ విధమైనటువంటి ఆలోచన కూడా నేను చేయలేదు. మీరు అడకపోవచ్చు, మేబీ ఆయన ఇద్దామని అనుకున్నా, మీరు ఏమైనా వద్దన్నారా, లేకపోతే అట్లాంటి ప్రపోజల్ ఏం లేదా? లేదు, అటువంటి ప్రతిపాదన ఏమీ లేదు. ఇవ్వడానికి కూడా అవకాశం ఉండాలి కదా. ఒక మంత్రి స్థాయిలో మంత్రిగా రావాలి అని అంటే వెంటనే శాసనసభ్యుడిగా అన్నా ఉండాలి. లేవు కదా, ఇంకా ఒక సంవత్సరం వరకు శాసనమండలి స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి ఆలోచన నేను చేయలేదు, వారికి అది ఉందని నేను అనుకోను. సో త్వరలో ఎమ్మెల్సీలో అవకాశం ఉన్నవాడు ఎమ్మెల్సీ, ఆర్థిక మంత్రి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నోను, అది ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి ఆలోచన ప్రకారం వారి క్యాబినెట్ నిర్ణయం అనేటువంటిది జరుగుతుంది. పదవి అనేది ప్రధానమైన ఇష్యూ కాకపోతే తెలుగుదేశం పార్టీలోకి రావాల్సిన అవసరం ఉంది రామనారాయణ రెడ్డి గారు మీరున్న సిచ్యువేషన్లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడ్డ తర్వాత మేమున్నటువంటి పార్టీకి మనుగడ లేదు రాష్ట్రంలో. ప్రజల ఆలోచన కూడా ఆ పార్టీ వైపు అసలు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కనిపించదు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాతోటి వాళ్ళని కలుపుకొని వాళ్ళ యొక్క సంక్షేమం కూడా ఆలోచన చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక పార్టీని ఎంపిక చేసుకోవాలి. రెండు పార్టీల్లో ఇవాళ ప్రతిపక్ష పార్టీతో మాకు మొదటి నుంచి అనుబంధం లేదు, సఖ్యత కూడా లేదు. అనుబంధం లేదా, కానీ మీరు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. బొత్స సత్యనారాయణ మీ సన్నిహితుడు, ఆయన కూడా మధ్యవర్తిత్వం నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి ఎందుకో యాక్సెప్టెన్సీ లేదు మీరు వస్తారంటే అని. బొత్స సత్యనారాయణ గారు అక్కడికి పోయిందే చాలా ఆలస్యంగా వెళ్ళారు. ఆయన నా కొరకు మధ్య ముందు కనుక కావచ్చు, కానీ మాట్లాడేటప్పటి లేదు, నాకు ఆయన మధ్య చేసేంత పరిస్థితి ఏం లేదు. నేను వెళ్ళాలనుకుని ఉంటే నేనే వెళ్ళి ఉండొచ్చు, కానీ నాకే ఆలోచన లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు గ్యాప్ ఏంటి? ఎందుకు ఆయన పెద్దగా ఇష్టపడలేదంటారు మీరు మీ సోదరుడు వైసీపీలోకి వెళ్ళడానికి? మేము మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులు, వారి యొక్క ఆలోచనలకి వ్యతిరేకం. సో తెలుగుదేశం పార్టీలో నారాయణ రెడ్డి గారు కుదురుకున్నారా అంటే ఏమంటారంటే, ఇంత సీనియర్ మీరు, దాదాపు ఇందాకనే అన్నట్టుగా ముఖ్యమంత్రి తప్ప మీరు మిగతా అన్ని పదవులు చేశారు. ఇవాళ మరి ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో? అంటే తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, ఇటీవల మహానాడు సభలు జరిగాయి, అలాగే పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిల్లో ఎప్పటికప్పుడు మా వంతు సహకారం మేము ఇస్తూనే ఉన్నాం. కానీ గతంలో చేసిన విమర్శలన్నీ ఏమవుతాయి? ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తిగా మీకు కనిపిస్తారా పార్టీ మారిన వెంటనే? ఎందుకంటే గతంలో మీరు అంటే మిగతా వాళ్ళ మీరు ఎక్కడ పదాలు దూషించే పదాలు వాడకపోయినా, మీదైనా పెద్ద మనిషి స్థాయిలో చేసినా కూడా విఫలమైన నేత ఇట్లాంటి పదాలు కూడా వాడారు చంద్రబాబు మీద. మరి ఇవాళ ఆయన అంతా పాజిటివ్ ధోరణి కనిపిస్తుందా? పాజిటివ్ ధోరణి అని కాదు, ఇవాళ మేము రాజకీయ పార్టీల్లో వేరు ప్రాంతాల్లో వేరు ఆలోచనలతో వేరు సిద్ధాంతాల కింద మేము పనిచేసాం. అందుకని మేము ఆ పార్టీని విమర్శించడము, లేకుంటే ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆలోచనలు విమర్శించడము చేశామే తప్ప వ్యక్తిగతమైన విమర్శలు కానీ వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యం కానీ మాకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు లేదు. సో టీడీపీలో చేరిక మీ అవసరం తప్ప మీరు రావడం చంద్రబాబు ఆయన అవసరం ఏం కాదా? ఆయన పెద్దగా ఉపయోగపడుతుంది ఏముంటుంది? ఇవాళ ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన వల్ల మాకు ప్రయోజనమా, మా వల్ల ఆయనకు ప్రయోజనం అంటే ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి, లేకుంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మా యొక్క అవసరం కన్నా మేము ఆ పార్టీలో ఉండి ఆయనతో కలిసి పనిచేసి 10 మందికి సహాయం చేయగలిగితే, రాష్ట్ర అభివృద్ధికి సహకరించగలిగితే అది మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కన్నతల్లి లాంటి కాంగ్రెస్ని కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేయడం కరెక్టేనా? కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ కన్నబిడ్డల్ని ఊచకోత కోసి వెళ్ళిపోయింది. కన్నబిడ్డలు అనుకున్నటువంటి వాళ్ళందరినీ ఊచకోత కోసి కన్నతల్లి విషం ఇచ్చి పాతిపెట్టిన పరిస్థితి చేసింది ఈ రాష్ట్రంలో. అందుకనే మేము కాంగ్రెస్ పార్టీని వదిలి దూరంగా వచ్చాం. పార్టీ ఇక దాదాపు చచ్చిపోతుందని తెలిసి కూడా బయటకు వచ్చేయడం అంటే ఇక ఏమైపోయినా పర్వాలేదు. దాదాపు చచ్చిపోతుందని తెలిసి కాదు,
చచ్చిపోయిందన్న తర్వాతనే మేము బయటకు వచ్చాం. మేము ఏదో ఒక రాజకీయ పార్టీ యొక్క అండ కావాలి. ఇవాళ చచ్చిపోయినటువంటిది కాంగ్రెస్ మీ అండే ముఖ్యంగానే ఆ పార్టీని బతికించుకోవాలని లేకపోతే బతుకుతుందని ఆశ కార్యకర్తలకు ఇవ్వాల్సిన బాధ్యత కొంచెం కూడా లేదా రామనాయుడు గారు? బాధ్యత ఉంది, కానీ మేము ఎంత ప్రయత్నం చేసినా అది బతికే పరిస్థితి లేదు. అది సజీవంగా ఉండాలనే ఆలోచన ఆ పార్టీ నాయకత్వం చేయలేదు. మా అధిష్టానమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసింది. కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళినా కనపడిన దాన్ని మేము బతికించాలని ప్రయత్నం చేయడం అని అంటే అర్థం లేని ఆలోచన అవుతుంది. అది ఎందుకు ఇవాళ ప్రయత్నం చేస్తున్నారుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇంకా మిగతా నాయకులు పార్టీ బతుకుతుంది బతికిస్తామని చెప్పి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ బతుకుతుంది మేము బతికిస్తామని అంటే వాళ్ళకి ఏదైనా రాజకీయ సమయం రాజకీయాల్లో కేటాయించడానికి సమయం ఉండి తిరగడం తప్ప, లేకుంటే మేము కూడా చెప్పాలంటే మీరు గౌరవంగా చెప్తున్నారు, ఇంకో రకంగా చెప్పాలంటే పని లేక తిరుగుతున్నారు అంతే. కాదు వాళ్ళ యొక్క పాలిటిక్స్లో రాజకీయాల్లో వాళ్ళు మేము ఇంకా బతుకున్నామని చూపించుకోవడానికి ప్రయత్నమే తప్ప, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాన్ని వాళ్ళు బతికించలేరు, బతికించగలిగింది కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మీరున్న టైంలో సంక్షేమ పథకాలు కానివ్వండి, మీరు పనిచేసిన ముఖ్యమంత్రులు కానివ్వండి, అప్పటికి ఇవాళ చంద్రబాబును దగ్గరగా చూస్తాను మీకంటే చాలా గ్యాప్ తర్వాత ఏమైనా తేడా కనిపిస్తుందా? అంటే పాలన కానివ్వండి, పథకాలు కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక నూతనమైన ఆలోచన చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా ఆ లబ్ధిదారులకి నేరుగా చేరాలి అనే ఒక ఆలోచన, మధ్య దళారీ వ్యవస్థను తొలగించాలని ఒక ఆలోచన. విభజన జరిగే సమయంలో రామనాయుడు గారు అంటే మీతో పాటు సరే ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ ఏం జరుగుతుందో తెలిసి కూడా చివరిదాకా అట్లా మౌనంగా ప్రేక్షకుల్లో ఉండిపోయారు, అంతేనా? మాకు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే రాష్ట్ర విభజన జరగదు, నేను జరగనివ్వను, నేను అధిష్టానంతో మాట్లాడాను, అలాగే ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడాను, రాష్ట్రపతితో మాట్లాడాను, విభజన అనేటువంటిది జరగదు, మీరు ఆలోచన చేయొద్దు అని చెప్పి అనేక సందర్భాల్లో సీఎం గారు మాకు కూడా చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వారిని విశ్వసించారు. డార్క్ లో అంటే మిమ్మల్ని అందరినీ కూడా డార్క్ సైడ్ ఉంచారు ఒక రకంగా చెప్పాలంటే. అలా ఎందుకు అనుకోవాలి? వారికి తెలిసి మమ్మల్ని డార్క్ లో పెట్టారని కూడా అనుకోవచ్చుగా. వారికి తెలిసి మిమ్మల్ని డార్క్ లో పెట్టారు అంటే ఆయనకు ఒక నమ్మకం ఉండొచ్చు జరగదులే ఇది అని. మాకు తెలిసి కూడా మిమ్మల్ని డార్క్ లో పెట్టారా? రెండిట్లో ఏదైనా కావచ్చు. సో మొత్తం మీద అందరూ కలిసి ఏపీకి అన్యాయం చేశామనే భావన అనిపిస్తూ ఉంటుందా? తప్పనిసరిగా. మేము అధికారంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్ర విభజన జరిగితే మరి ఆ విభజనలో భాగమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము తప్పు చేశామని అనుకోకుండా రియలైజేషన్ లేకపోతే అసలు మేము మనుషులమే కాదు. ఎందుకంటే కనీసం జరిగిపోతుంది అని తెలిసినప్పుడు, ఖాయం అనుకున్నప్పుడు ప్రత్యేక హోదా లాంటి అంశాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, లేకపోతే ఆంధ్రాకి ఇంకా ఏం ప్రయోజనాలు కలుగుతాయనే అంశాలు అవన్నీ చేయించుకుంటే ఇవాళ ఈ సమస్యలు ఉండేవి కాదు. బహుశా సమస్యలు అనేవి పక్కన పెడితే అవేళ చేయించాలి అనే ప్రయత్నం చివరి రోజుల్లో చేశాం. అప్పటికే చాలా చేయి దాటిపోయింది, చాలా సమయం దాటిపోయింది. కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. ఇవాళ చట్టంలో వచ్చిన కొన్ని అయినా అవేళ చాలామంది చేసిన ప్రయత్నాలే, పెద్దలు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసిన ప్రయత్నాలే కొన్ని ఫలితాలు ఇచ్చాయి, కొన్ని ఇవ్వలేదు. ఇంతమంది చాలా మంది చెప్పుకుంటారు, చాలా క్లోజ్ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, డైరెక్ట్ రాహుల్ గాంధీకి వెళ్ళే రూమ్లోకి వెళ్ళే చనువ కూడా ఉందని చెప్పుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఒక్కళ్ళ మాటలను కూడా వినలేదు అధిష్టానం. అంటే ఎందుకు కారణం? మేమందరం కలిసి చాలా దఫాలు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది అనేక దఫాలుగా మేనిఫెస్టోలో పెట్టించే కార్యక్రమం జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు కదా, అవేళ మీకు ముఖ్యమంత్రిగానో మీ సిఎల్పి లీడర్గానో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇది మేనిఫెస్టోలో పెట్టడానికి అంగీకరించారు కదా. ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పి ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయండి అని మీరు శాసనసభలో తీర్మానం చేయమని ఇన్ని జరిగినప్పుడు అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పనప్పుడు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చి అభ్యంతరం తెలియజేస్తున్నారని చెప్పి మమ్మల్ని ఎదురు ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఒక ఆలోచన చేసి ఆ ఆలోచన నాయకులుగా ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఏ సందర్భంలో ఒప్పుకున్నారో తెలియదు, కానీ
లేకుంటే దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అని ఆలోచన చేశారో తెలియదు. కానీ వాళ్ళు అయితే ఒక నిర్ణయం వాళ్ళకి చెప్పడం జరిగింది, అది అందరికీ తెలియదు. సో టీడీపీకి విభజనకి సంబంధం ఉందా లేదా రమణ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా లేదు. ప్రతి సందర్భంలోనూ ప్రతి సభలోనూ ఈ నవనిర్మాణ దీక్షకు సంబంధించి కానీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అన్యాయంగా చేసింది విభజన అని ప్రస్తావిస్తూ ఉంటారు. వాస్తవం కదండి. సో టీడీపీ పాత్ర ఉందా లేదా అనే ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది విభజించడం జరిగిన తర్వాత విభజనలో వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయకుండా అనాలోచితంగా ఎవరి సలహాలు సంప్రదింపులు లేకుంటే విభజించబడేటువంటి రెండు రాష్ట్రాల ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోకుండా రెండు ప్రాంతాల యొక్క నాయకత్వాలని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు విభజించారు. ఆ విభజించిన దానివల్ల వచ్చినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితే నష్టమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు. దీన్ని రెక్టిఫై చేయాలి, దీన్ని ఇవాళ పునర్నిర్మాణం చేయాలి అన్నప్పుడు నవనిర్మాణ దీక్ష అనేది సంకల్పం కావాలి అనేటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. రైట్, కంటిన్యూ చేద్దామండి. జిల్లాలో పరిస్థితి ఏంటి రమణారెడ్డి గారు? పొసుగుతోందా? ఎందుకంటే ఆల్రెడీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇప్పుడు మీరు వెళ్ళారు, కొంత ఆధిపత్య పోరాటం జరుగుతోందా? అటువంటిది ఏం లేదండి జిల్లాలో. ఎందుకంటే ఇవాళ నారాయణ ఆల్రెడీ మీ జిల్లా నుంచి ఉన్నారు. నారాయణ గారు మా జిల్లా నుంచి మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో వాళ్ళకి జిల్లాలో పెద్ద రాజకీయ అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిహిత్యం, జిల్లాలో అన్ని పార్టీలతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, ఇవన్నీ చూసినప్పుడు రాజకీయ పరమైన స్నేహం అందరితో లేకపోయినా ఆయనకి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. కేడర్ ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు? ఎందుకంటే జిల్లా నెల్లూరు జిల్లా అనేపాటికి ఆనం బ్రదర్స్, మరి ఇవాళ వాళ్ళు అడ్జస్ట్ కాగలుగుతున్నారు? కేడర్లో ఏమి తేడా ఉండదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఇవాళ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు. మేము ఎక్కడ ఇన్ఛార్జీలం కాదు, మెంబర్లము కాదు, ఉన్నటువంటి వాళ్ళతో కలిసి పనిచేయడానికే మేము సిద్ధపడ్డాం. అటువంటిప్పుడు మా కేడరు వేరుగా ఉంటుంది అనేది ఏం లేదు. కేడర్ అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కేడరే మా కేడర్. ఎందుకు అంత సర్దుకుపోయి అంత ఇంటిమిడేట్గా ఉండాల్సిన అవసరం ఆనం బ్రదర్స్కి ఏమొచ్చింది రామారెడ్డి గారు? రాజకీయాల్లో అనేక సందర్భాల్లో అధికార పార్టీలో ఉండాలి అంతే. ఆ సందర్భం అధికార పార్టీలో ఉన్న తర్వాత ఇవాళ మేము కొత్తగా సాధించేది ఏముంది? అట్లేం లేదు. ఉన్న రెండు రాజకీయ పార్టీల్లో ఏ పార్టీని ఎంపిక చేసుకోవాలన్నప్పుడు అంటే ఉంది కదా, కాంగ్రెస్ చచ్చిపోయింది, వైసీపీలోకి మీరు వెళ్ళలేరు, సో ద ఓన్లీ ఆప్షన్ తెలుగుదేశం. అందుకని తెలుగుదేశం పార్టీతో ఉన్నాం. దాదాపుగా అన్ని పదవులు చూసేసిన పదవులు కొత్తగా ఆనం బ్రదర్స్ కోసం కాదు, ఆనం రాజకీయ వారసుల కోసం అనుకోవచ్చే స్టెప్. ఆనం రాజకీయ వారసులకు అనేదానికన్నా మాతోటి కలిసి పనిచేసినటువంటి అనేక మందికి ఒక రాజకీయ భవిష్యత్తును చూపించాలి, వాళ్ళకు ఒక మార్గాన్ని రాజకీయంగా ఒక ఉనికిని ఇవ్వాలి కాబట్టి చేసిన తప్పనిసరిగా మేము మాతోనే ఇది ఆగిపోకూడదు. ముందు భవిష్యత్ తరాలకు కూడా ఇది అందాలి. సో పార్టీలో చేరడానికి ముందు ఇప్పుడు చంద్రబాబు దగ్గర మీ మర్యాదకి ఏమన్నా డిఫరెన్స్ లేదండి. అప్పటికి కానీ ఇప్పటికి కానీ ఎలాంటి తేడా ఏమీ లేదు. అప్పుడు ఎలాగా మమ్మల్ని గౌరవంగా చూసేవాళ్ళు, ఇప్పుడు అలాగే గౌరవంగా చూస్తాం. జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు, వైసీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే? ఆయనకి రాజకీయ మనుగడ లేదు. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాల రాష్ట్రంలో కూడా ఆయన ఉనికి ప్రమాదకరంగా ఉంటుంది. ఆయన ఉనికికే స్థానం లేదు. అయితే ఇప్పుడు వస్తున్న ఎమ్మెల్యేలు రమణారెడ్డి గారు అంటే తెలుగుదేశం పార్టీ ఇస్తున్న 20-30 కోట్లు చూసి వస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండలేక వచ్చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సరిగా లేదు, రాష్ట్ర అభివృద్ధిలో మనం భాగస్వామ్యం కాలేకపోతున్నాం, కాబట్టి మనం ప్రభుత్వంతో కలిసి పనిచేద్దాం, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేద్దాం అనే ఆలోచనతో ముందుకు రావచ్చు. కానీ కేవలం డబ్బు కోసం శాసనసభ్యులు స్థానాలు మారుస్తారని అంటే, పార్టీలు మారుస్తారని అంటే అంతకన్నా నీచమైన మాట ఇంకోటి ఉండదు. వైఎస్ మీకు చాలా అండగా ఉండేవారు, కరెక్టేనా? వైఎస్ అండ చూసుకుని మీరు నేదురుమల్లి వర్గాన్ని అణిచేశారని కూడా అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మేము నమ్మిన నాయకుడు ఆయనే, మమ్మల్ని చేరదీసిన నాయకుడు ఆయనే. జనార్దన్ రెడ్డి గారితో కూడా జిల్లాలో అదే అనుబంధం మాకు ఉంది.
మేము వ్యక్తిగతంగా ఒకవేళ జనార్దన్ రెడ్డితో ఎక్కడైనా రాజకీయ విభేదం ఉండుండొచ్చు, కానీ ఒక రాజకీయ ప్రక్రియ, ఒక ఎన్నిక లేకుంటే ఒక సభ జరిగేటప్పుడు మాత్రం జనార్దన్ రెడ్డి నాయకత్వంలోనే మేము పనిచేసాం. ఎప్పుడు మేము డిఫర్ అవ్వలేదు. అక్కడ పూర్తిగా మేము ఆయన వైఫల్యం చెంది పక్కకు తొలగిపోయిన తర్వాత మాత్రమే మేము రాజకీయాల్లో ముందుకు వచ్చాం జిల్లాలో. రామనారాయణ రెడ్డి పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు రాజకీయాలు చేసే విషయంలో అంటారు, తెర వెనక వాస్తవేనా? మీరు అన్నారు కదా రాజకీయాలు అనేవి, రాజకీయాల్లో ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలనో అదే చేయాలి, తప్పదు. ఇంత సాఫ్ట్ కాదు తెర వెనక రాజకీయాలు చేయడంలో. లేదు, వాస్తవం కూడా ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో నేను బతకాలి, నా వాళ్ళని బతికించుకోవాలి, నా మనుగడ కొనసాగితేనే కదా నా వెనుకున్న వాళ్ళని నేను కాపాడుకోగలను. అటువంటి సందర్భాల్లో తెర వెనుక రాజకీయాల్లో నేను స్పష్టమైన ఆలోచనతోనే ఉంటాను తప్ప నేనేమి కాంప్రమైజ్ అవ్వడమో లేకపోతే రేసులో ఒక దశలో మీ పేరు కూడా వినిపించింది. నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరికి పోయి నాకు ఈ పదవి అడగకపోవచ్చు, హైకమాండ్ కన్సిడర్ కూడా చేయలేదు ఎప్పుడు? లేదు, అంటే వాళ్ళు కన్సిడర్ చేసిన మాతో మాట్లాడుంటేనే కదా వాళ్ళు కన్సిడర్ చేశారో లేదా తెలుస్తుంది. అటువంటి విషయాలు తెలియకుండా ఉంటాయి. అటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఆ విధంగా మమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడింది కూడా లేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించడానికి ఆనం రామనారాయణ రెడ్డి ప్రయత్నం చేశారా? జరగదండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రుల నిర్ణయం అధిష్టానంతో ముడిపడింది అని తెలిసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని నేను దించితే మళ్ళీ నేనే ఎక్కుతానని నమ్మకం లేదు కదా. ఆనం కుటుంబం మొదటి నుంచి ఆర్థికంగా బాగానే ఉన్నా సుదీర్ఘకాలం ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్న తరువాత ఇవాళ ఆర్థికంగా అందరంత ఎత్తులో ఉంది, వాస్తవేనా? ఇవాళ మంత్రులం అయిన తర్వాత మేమేదో కోటీశ్వర్లం అయ్యామనో లేకుంటే కోట్ల సంపదను సంపాదించామని మిగతా వాళ్ళ మీద ఉన్నట్టు లక్షల కోట్లు కాదు కానీ వేల కోట్ల వరకు చెప్పుకోవచ్చా? మీరు నా దగ్గర 100 కోట్ల నుండి చూపించినా కూడా చాలా సంతోషం. మీకు చాలా మీరు చూపించగలిగింది ఎన్టీవీకే రాసిస్తాను నేను. అవునా? థ్యాంక్స్ ఫర్ యువర్ ఆఫర్. సో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ విమర్శ ఎందుకు వచ్చింది మరి? ఏది ఫైల్ పాస్ అవ్వాలన్నా బిల్ పాస్ చేయాలన్నా రామనారాయణ రెడ్డికి? నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు బిల్స్ కావాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్యారిడార్లో వందల సంఖ్యలో జనం నిలబడి ఉండేవాళ్ళు. ఈ పద్ధతి మానుకోవాలి అని చెప్పి ఆలోచన చేసి నా ఆలోచనతో అధికారులు కూడా పనిచేశారు కాబట్టి డైరెక్ట్గా ఏ కాంట్రాక్టర్ అయినా ₹1 పని చేయనివ్వండి, ₹1,00,00,000 పని చేయనివ్వండి, బిల్ అనేది రావాలి అని అంటే ఆన్లైన్లోనే వాళ్ళు పెట్టాలి, తిరిగి ఆ మొత్తం డబ్బు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి జమ కావాలి. ఆ సిస్టమ్ తీసుకొచ్చి మేము పెట్టగలిగాం. బీఆర్ విద్యా సంస్థల వివాదం ఏంటండి జిల్లాలో? మేము మేనేజ్మెంట్లో ఉన్నాం కాబట్టి మావాడు అనేవాడు ఎవరైనా ఒకరు ఆ అర్హత కలిగిన వాళ్ళు వస్తే ఒక లెక్చరర్ ఉద్యోగం లేకుంటే ఒక అటెండర్ ఉద్యోగం, ఒక గుమస్తా ఉద్యోగం ఇచ్చుకొని ఉంటాం. అంతకు మించి మేము చేసింది ఏమి. కుటుంబం అండి, రామలక్ష్మణ భరత్ సావిత్రికి అనొచ్చా? నలుగురేగా మీరు అన్నదమ్ములు? మేము నలుగురు. సో రాజకీయంగా ఎందుకు మరి తలోదారి? సరే, మీ ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అంటే కుటుంబ పరంగా బాగానే ఉన్నారా? కుటుంబ పరంగా కూడా విభేదాలు ఉన్నాయా? కొంతవరకు చెప్పాలంటే కొన్ని విభేదాలు కూడా ఉన్నాయండి, అది వ్యక్తిగతమైనవి. రాజకీయం కూడా విడిపోయారు? రాజకీయంగా కూడా విడిపోయాం. ఇప్పుడు మేమిద్దరం తెలుగుదేశం పార్టీలో కలిసి ఉన్న ఇంకొక తమ్ముడు జయకుమార్ రెడ్డి అని తను తెలుగుదేశంలోనే ఉన్నాడు, కాకుంటే మాతో విభేదించి దూరంగా ఉన్నాడు. మరొక తమ్ముడు విజయ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అతను వైఎస్ఆర్సీపీలో ఇటీవలే జాయిన్ అయ్యాడు. రైట్. రాజకీయంగా మీ అన్నకన్నా ఎక్కువ ఎత్తెదిగిన ఆయన మాటకి ఎప్పుడు ఎదురు చెప్పరంటారు, నిజమేనా? చెప్పనండి. ఎందుకంటే మొదటి నుంచి నా రాజకీయ భవిష్యత్తుకి నా ఎదుగుదలకి కారకుడు వివేకానంద రెడ్డి. మా కుటుంబంలో పెద్దలందరూ అలాగే ఇవాళ నన్ను విభేదించిన మా తమ్ముళ్ళు కూడా నా ఎదుగుదలకు శ్రమించిన వాళ్ళే, కష్టపడ్డవాళ్ళే. కాకుంటే వ్యక్తిగతంగా కొన్ని ఆలోచనలు వాళ్ళకి కలిగినప్పుడు దూరమయ్యారే తప్ప వివేకానంద రెడ్డితో అయితే మాత్రం బహుశా నేను జీవితకాలంలో ఏ రోజు విభేదించలేను, టీడీపీలోకి రావడం ఆయనకి ఇష్టం లేదంటారు, వివేకాకి మీరే కన్విన్స్ చేశారంటారు? ఇష్టం లేకేం కాదు, కాంగ్రెస్ ఒకప్పుడు మనం తెలుగుదేశం వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అధికారంలో పనిచేసాం, ప్రతిపక్షంలో కూడా ఉన్నాం. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏమీ లేకపోయినా రాజకీయాల్లో మనం ఏ పార్టీ ఎంచుకోవాలి అనే దానికి ఇంకా సమయం ఉంది కదా, అప్పుడే ఎందుకు ఆలోచన చేయాలనేది ఆయన ఉద్దేశం. కానీ నేను ఆయన్ని కన్విన్స్ చేసిందంతా ఒకటే,
ఇప్పటికే సంవత్సరంన్నర గడిచిపోయింది. మనం ఇప్పటి నుంచి ఏదో ఒక పార్టీతో మమేకం కావాలి. రెండవ పార్టీతో మనం కలిసి నడవలేము. వాళ్ళ పద్ధతులు మనకి సరిపడవు, వాళ్ళ సిద్ధాంతాలు మనకి నచ్చవు. మనకు తెలిసి కలిసి పనిచేసిన పార్టీ వాళ్ళు ఇవాళ మనతో ఉండడానికి వాళ్ళు ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే మేలు, మంచిది. కలిసి పనిచేద్దాం. ఈ 3 సంవత్సరాలు ఆ పార్టీతో మమేకమై పనిచేసినప్పుడు నిర్ణయం బాగానే ఉందా? వెళ్ళాక ఆ గౌరవం అన్నీ బాగానే ఉన్నాయా? తప్పనిసరిగా అండి, రైట్. మంచి నిర్ణయమే తీసుకున్నామని మేము అనుకుంటున్నాం. మీ కుమార్తె రాబోతున్నారు త్వరలో రాజకీయాల్లోకి? నా కుమార్తె రాదండి ఎప్పుడు. అవునా? ఆ, అట్లాంటి ఆలోచన కూడా ఎప్పుడు లేదా? లేదు లేదు. రైట్. అంటే ఎక్కడో ఇప్పుడు వివేకానంద రెడ్డి కుమారులు ఉన్నారు రాజకీయాల్లో, సో ఎవరు మీ రాజకీయ వారసులు అవుతారనే దానికి మీ కుమార్తె కూడా రాబోతున్నారని ఎక్కడో విన్నారు. లేదండి. ప్రత్యేక హోదా ఇంకా రాకపోవచ్చా ఏపీకి? బీజేపీ నాయకులు చెప్తున్న మాటలను బట్టి బీజేపీ వాళ్ళు చాలా ఖరాఖండిగా రాదనే చెప్తున్నారండి. కానీ రాదు, ఇక ఇచ్చేది లేదన్నట్టు చెప్తున్నారు. మేమంటున్నాము ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఈ రాష్ట్రం ఇంకా నష్టపోతుంది. ఈ రాష్ట్రంలో వేరే రకమైన కార్యక్రమాల కన్నా అభివృద్ధి వాటిల్లో మీరు ఇచ్చేదానికన్నా మేము చేసుకోగలం. కానీ ఇవాళ ఇచ్చే మీ రాయితీలు, ఆ రాయితీల ప్రకారం వచ్చే పరిశ్రమలు, ఆ రాయితీల ద్వారా వచ్చేటువంటి అనేక సంస్థలు, ఆ సంస్థల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి. కానీ రాదని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు, కానీ చెప్పేస్తే పోతుంది కదా ప్రజలకని అడిగే ప్రతిపక్షాలకి, లేకపోతే కలుకుని పోరాడితే తెచ్చుకోవచ్చు అని వాళ్ళు అడుగుతున్నారు. ఆ 2 కార్యక్రమాలు ఎందుకు చేయట్లేదు? మేము ఆలోచన అంతా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి, ఆనాడు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఆంధ్రప్రదేశ్కి నేను అండగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారికి నేను అండగా ఉంటాను, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలను తీసుకురండి, మేము ఉండి చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ ఇవాళ మాకు ఇంకా ఆ హామీ మీద నమ్మకం ఉంది. సింగపూర్ లాంటి రాజధాని కోసం ఒకే చోట అభివృద్ధి అంతా కేంద్రీకరించి హైదరాబాద్ లాంటి తప్పు చేయొద్దు అని చెప్పి చాలామంది మేధావులు కానివ్వండి రాజకీయ పార్టీలు చెప్తున్న పాయింట్ని కన్సిడర్ చేసే అవకాశం ఉందా? ఇవాళ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఒకటే, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మాత్రం ప్రభుత్వం పరంగా ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఒక్క అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మాత్రమే ఉంటే వివిధ విభాగాల్లో అభివృద్ధి ఏ విధంగా వస్తుంది అనేటువంటిది ఆయన ఆలోచన. అందుకనే విస్తృతమైనటువంటి విశాలమైనటువంటి భూమిని మనం తెచ్చుకోగలిగితే ఆ భూమిని బట్టి ఒక మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసుకుని ఆ మాస్టర్ ప్లాన్ని అక్కడ అప్పచెప్పి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ తోటి ఈ విభాగాలు, కొన్ని ప్రత్యేక సంస్థలు లేకుంటే కొన్ని ప్రత్యేక పరిశ్రమలు రాజధాని అభివృద్ధిలో భాగమైతే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. దాంతో 13 జిల్లాలకు కూడా ఈ పరిశ్రమల్ని, ఈ సంస్థల్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పి ఆయన ఆలోచన. 2019కి ఆనం సోదరులిద్దరూ తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేయబోతున్నారు. తప్పనిసరిగా అండి, దాంట్లో డౌటే లేదు. 100% నియోజకవర్గాల్ని తెలుగుదేశం పార్టీ పతాకం కిందకి తీసుకురావాలన్న ఒక్క సంకల్పంతో మేము 3 ఏళ్ళు పనిచేయడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ రామనారాయణ గారు పాయింట్ బ్లాంక్ వచ్చినందుకు. ఇది మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ ఆనం రామనారాయణ రెడ్డితో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ. దిస్ ఇస్ రుషి సైనింగ్ ఆఫ్.